ఆ చదువు అందరికీ అందడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన, దళితులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం తెచ్చిన, అణగారిన వర్గాలకు అంబేద్కర్ విదేశీ విద్య ఇచ్చిన, ఎస్సీ ఎస్టీలకు 2002లోనే ఫీజు రియంబర్స్మెంట్ అందించిన, మొట్టమొదటిసారి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన, అది విద్య పట్ల, భావితరాల భవిష్యత్తు పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా, చదువుకుంటూ గొర్రెలు, అప్పుడు డిగ్రీ వస్తాయి. ఆ నిబద్ధతే విద్య కొందరికి కాదు అందరికీ అనే ఆలోచనకు మూలమయ్యింది. నాణ్యమైన విద్య పిల్లల హక్కు అని భావించింది. స్కూలుకు వెళ్లే పరిస్థితి లేని విద్యార్థి ఉండటం అవమానంగా భావించింది. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని, పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అని హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలతో 67 లక్షల మంది పిల్లలు తల్లికి వందనం పథకం ద్వారా నాణ్యమైన విద్య అందుకోనున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి భావి తరాల పట్ల, భవిష్యత్తు పట్ల ఉన్న నిబద్ధతకు సంకేతం. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. 3 పిల్లలకి తల్లికి వందనం పడింది. 2 పిల్లలకి వేసారండి. 2 పిల్లలకి వచ్చిందండి. 2 పిల్లలకి పడిందండి. 4 పిల్లలకి పడింది. నాకు 2 పిల్లలు స్కూల్ ప్రారంభం అవ్వటానికే మాకు పడింది. పిల్లలకి ఇద్దరికి పడ్డదండి. నాకు వచ్చి 2 పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి నేను. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం.